ముస్లింలకు అనేక సందర్భాల్లో అండగా నిలబడిన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అని ముస్లిం మైనార్టీ నాయకుడు 42వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేసే అర్హత రూప్ కుమార్ యాదవ్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంకొకసారి నోరు జారితే వైసీపీలో ఉండే ముస్లిం నాయకులు కార్యకర్తలు రూప్ కుమార్ యాదవ్ కు సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2024లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాంట్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కులాలు అతీతంగా ప్రతి కులం వాడికి టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన మైనార్టీ నెల్లూరు సిటీకి ఖలీల్ అహ్మద్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయనకి కొన్ని రోజుల ముందు హార్ట్అటాక్ రావడంతో ఇప్పుడు అల్హమ్దులిల్లా ఆయన బాగున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు అల్హమ్దులిల్లా. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఉంటే ఖలీల్ అహ్మద్ గారు ప్రతి వీధికి ప్రతి దగ్గర వెళ్ళాలా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అనిల్ కుమార్ యాదవ్ గారికి పిలిచి ఎవరుంటే బాగుంటుంది అని చెప్తే, ఇప్పుడు ఖలీల్ అహ్మద్ గారికి చూస్తే హార్ట్అటాక్ వచ్చింది, చాలా ఇబ్బంది కదా అని ఒక ఆలోచించి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చెప్పారంటే, రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి ఇన్ఛార్జు, సిటీకి చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇవ్వండి అని చెప్పిన తర్వాత 2 రూరల్ సిటీకి అబ్జర్వర్గా అనిల్ కుమార్ యాదవ్ గారికి పెట్టడం జరిగింది. నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు రూప్ కుమార్ యాదవ్ గారు మన అనిల్ కుమార్ యాదవ్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు దుర్మార్గుగా. దీనికి మేము ఖండిస్తున్నాం. మన నాయకుడి పైన అనిల్ కుమార్ యాదవ్ గారి పైన ఒక్క విమర్శలు చేస్తే మేము 10 విమర్శలు చేయడానికి సిద్ధం ఉన్నాం. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే ఎట్లాంటి నాయకుడు అని అందరికీ తెలుసు. ఇదే రూప్ కుమార్ ప్రతిసారి ఈయన చరిత్ర తెలుసు, ఆయన చరిత్ర తెలుసు, ఈయన చరిత్ర అని తెలుసు, ఓన్లీ ఒక మాటలు అని చెప్పడం. కానీ నీ చరిత్ర ఏంది అసలు రూప్ కుమార్? నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు కూడా తెలుసు. నువ్వు ఫస్ట్ నీ చరిత్ర తెలుసుకుని నువ్వు మాట్లాడు, మన నాయకుడు కాదు. నీ చరిత్ర అంటే ఏంది? క్యాలెంబొట్టు ఆడుకోవడం, ప్యాకిల్ ఆడడం, అచ్చుబొమ్మ ఆడడం, గోళీలు ఆట ఆడడం, ఇది నీ జీవితం. లాస్ట్లో బెట్టింగ్ హైయెస్ట్లో వచ్చావు. మళ్ళా నువ్వు బెట్టింగ్ నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ రాజా ఎవరంటే రూప్ కుమార్ యాదవ్. నువ్వు కూడా మన నాయకుడు పైన విమర్శలు చేస్తావా? నీ బతుకు ఏంది? నీ చరిత్ర ఏంది తెలుసు కదా అందరికీ. నువ్వు ఫస్ట్ అది తెలుసుకొని మా నాయకుడి మీద నువ్వు విమర్శలు చేయాలి. నువ్వు చెప్తావు నీ సొంత డబ్బు పెట్టావా, నీ సొంత డబ్బు పెట్టావా, నువ్వు ఖర్చు చేసావా అని. పొలాలు అమ్మి ఖర్చులు పెట్టేది వాస్తవం కాదా అనిల్ కుమార్ యాదవ్ గారు? గుండెల మీద నువ్వు చేయి పెట్టి నువ్వు చెప్పు రూప్ కుమార్ యాదవ్ గారు. రూప్ కుమార్ యాదవ్ గారు నీకే నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ పార్టీలో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నువ్వు చెప్తావు విపిఆర్ నారాయణ ఈయన గురించి నువ్వు విమర్శలు చేస్తావా? నీ అర్హత ఉందా అని చెప్తావు అనిల్ కుమార్ యాదవ్ గారికి. నీ అర్హత ఉందా? నువ్వు ప్యాకాట బెట్టింగ్ ఆడుకున్న నువ్వు ఒక వ్యక్తిను అప్పుడు 2009లో అట్లాంటి ఆటలు నువ్వు ఆడుకుని నువ్వు బతుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీకు పిలిచి ఎదురే మా బాబాయ్ కదా పిలిచి ఒక హోదా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఉన్నావు కదా. ఎవరు పెట్టారు నీకు భిక్ష? అది నీకు విశ్వాసం ఉందా? అదే రూప్ కుమార్ నీకు ఉందా విశ్వాసం? అది నువ్వు ఆ కుర్చీ మీద కూర్చుంటున్నావు కదా డిప్యూటీ మేయర్ లాగా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆలోచించి ఆయనకి విమర్శలు చేయాలా. నువ్వు ఒక్కడే కాదు, కార్పొరేటర్లకి ఎంతో మందికి ఆయన సొంత డబ్బు పెట్టి కార్పొరేటర్లు చేశాడు ఆయన. నేను 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడ్డాను, నువ్వు కాదు. 4 నెలలు 2 నెలలు ఉన్నప్పుడు నువ్వు వచ్చావు తెలుగుదేశం పార్టీలో. నీకేం తెలుసు చరిత్ర తెలుగుదేశం పార్టీ? నాకు తెలుసయా, నీకేం తెలుసు? చీటింగ్ చేసి దొప్పేసి నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గారికి ద్రోహం చేసి అందుకు పక్కన పెట్టేశారు నీకు. ఇప్పుడు తెలుగుదేశం అధికారం రాగానే నారాయణ గారు నీకు ఏదో పెడతారని ఆయనకి అనిల్ కుమార్ యాదవ్ గారి విమర్శలు చేస్తావా? నీకు ఇస్తాలే, మేయర్ ఇస్తారో ఏది ఇస్తారో అది వేరే సంగతి. నువ్వు మేయర్ సీట్ కావాలని ఇట్లాంటి డ్రామాలు మొత్తం చేస్తున్నావు నువ్వు రూప్ కుమార్. నువ్వు అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మాత్రం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. చరిత్ర అంటే నీది తెలుసుకో ఫస్ట్. అదే ఖలీల్ అహ్మద్ గారికి హార్ట్అటాక్ వస్తే పాపం ప్రతి నాయకుడు ఆయనకు వచ్చి చూసి వెళ్ళిపోయారు. నువ్వు ఒక్కసారైనా వచ్చావా?
అదే ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ఖలీల్ నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండు, నా స్నేహితుడు అని ఒక రాగంతో చెప్పావు, కానీ ఒక్కసారైనా ఆయన గురించి చూడడం జరిగిందా? నువ్వు అధికారంకి నువ్వు బానిసపడి ఉన్నావు రూప్ కుమార్. ఒకసారి ఆలోచించుకో రూప్ కుమార్, మన అనిల్ కుమార్ యాదవ్ గారు వెనక ముస్లింలు ఉన్నారు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లిం వెనక ఉన్నారు, మేము అనిల్ కుమార్ యాదవ్ గారు వెనక ఉన్నాం. ఆయన గురించి ఒక్క మాట అయినా విమర్శలు చేస్తే మేము 10 విమర్శలు చేస్తాం ఖచ్చితంగా. ఖబర్దార్.